కొంతమంది ఉప్మానా అనుకుంటారు గానీ, వేడివేడిగా చేసుకొని, ఇంకా సన్న రవ్వ ఉప్మా కానీ, దొడ్డు రవ్వ ఉప్మా కానీ చేసే తీరులో చేస్తే టేస్ట్ చాలా బావుంటుంది. ఇంకా మా నాన్నకి షుగరుంది. ఇంకా ఈ గోధుమ రవ్వ ఉప్మా గానీ తింటే షుగర్ కంట్రోల్ అవుతుంది అనైతే విన్నాను. అందుకే గోధుమ రవ్వ ఉప్మా అయితే చేస్తున్నాను. పాన్‌లో ఒక్క స్పూన్ నెయ్యేసుకొని, గోధుమ రవ్వ ఒక కప్పేసుకొని, మంచిగా లో ఫ్లేమ్‌లో మంచి స్మెల్లొచ్చే వరకు వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్, ఎండుమిర్చి, ఇంకా కరివేపాకు, పోపు గింజలు, ఇంకా ఇక్కడ చూపిస్తున్న వెజిటబుల్స్ వేసేసుకొని, ఒక కప్పుకి 2 కప్పుల వరకు వాటర్ వేసేసుకొని, కొంచెం సాల్ట్ వేసేసుకొని, మనం వేయించి పెట్టేసుకున్న గోధుమ రవ్వను వేసుకొని మంచిగా హై ఫ్లేమ్‌లోనే ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. లో ఫ్లేమ్‌లో ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టేసుకోవాలి. మధ్యలో ఒకసారి కలుపుకోవాలి 2 నిమిషాలకి. ఇంకొక 2 నిమిషాలు లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని లాస్ట్‌లో కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే.